ఒక మాదిగ వర్ణానికి చెందిన ఒక ఆమె ఉందండి. ఆమె మాదిగోళ్ళ అతన్ని చేసుకోవడం ఇష్టం లేదటండి. ఒక రాజుని పెళ్లి చేసుకోవాలనుకుందంట. ఆమె అందానికి తగినవాడు రాజు అయితేనే బాగుంటాడు, తన ప్రెస్టేజ్ పెరుగుతుంది, ఒక లెవెల్గా బ్రతకచ్చని రాజు వెనకాలే పోతుందంట. రాజు అలాగే గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నాడంట. అయితే ఈమె రాజు వెనకాల పడిందంట. ఓ రాజా నన్ను పెళ్లి చేసుకో, ఓ రాజా నన్ను పెళ్లి చేసుకో, ఒక రాజా నన్ను పెళ్లి చేసుకో అంటుందంట. రాజు ఈమె వెనకాల రావడం అతను గమనించలేదు. ఎదురుగా ఒక మునీశ్వరుడు వస్తే ఆ గుర్రం దిగి ఆ మునీశ్వరునికి నమస్కారం చేసుకుని అప్పుడు మళ్ళీ గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడట. అయితే నేను రాజు ఎంతో గొప్పవాడు అనుకున్నాను, నా ప్రెస్టేజ్ పెరుగుద్ది అనుకున్నాను. రాజుని మించిన వాడు ఈ మునీశ్వరుడు, అందు గురించి ఈ మునీశ్వరుని పెళ్లి చేసుకోవచ్చు అనుకుని, ఓ మునీశ్వర నన్ను పెళ్లి చేసుకో, ఓ మునీశ్వర నన్ను పెళ్లి చేసుకో, ఓ మునీశ్వర నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆ మునీశ్వరుని వెంట వెళ్తుందటండి. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక దేవుని గుడి వచ్చిందంట. ఆ దేవుని గుడిలోకి వెళ్ళి ఆ దేవునికి నమస్కారం చేసుకుంటున్నాడంట. చేసుకుని వెళ్ళిపోయాడట. అయితే మునీశ్వరుడు ఎంతో గొప్పవాడు అనుకున్నాను, నాకు మునీశ్వరుని చేసుకుంటే ఎంతో గౌరవ మర్యాదలు వస్తాయి అనుకున్నాను. కానీ మునీశ్వరుని కంటే గొప్పవాడు ఈ భగవంతుడు. ఈ భగవంతుడు గొప్పవాడు కాబట్టి ఈ భగవంతుడికి ఆగి వంగి నమస్కారం చేశాడు. అందు గురించి నేను ఈ భగవంతునే పెళ్లి చేసుకుంటే నేను కూడా ఒక దేవతను అవుతాను, అప్పుడు అందరూ నా కాళ్ళకి మొక్కుతారు అనుకుని, ఓ దేవుడా నన్ను పెళ్లి చేసుకో, ఓ దేవుడా నన్ను పెళ్లి చేసుకో, ఓ దేవుడా నన్ను పెళ్లి చేసుకో అని ఆ విగ్రహం ముందు కూర్చుని ఉండిపోయిందటండి. అయితే ఒక కుక్క వచ్చి ఆ విగ్రహం మీద ఉచ్చ వేసి వెళ్ళిపోతుందటండి. నేను ఈ భగవంతుడు ఎంతో మంచోడు, ఎంతో గొప్పోడు అనుకుని నేను ఈ భగవంతుని పెళ్లి చేసుకోమంటున్నాను. కుక్క వచ్చి ఈ భగవంతుని మీద వచ్చేసిందంటే ఈ భగవంతుని కంటే కూడా ఈ కుక్క చాలా గొప్పది అనుకుని, ఓ కుక్క నన్ను పెళ్లి చేసుకో, ఓ కుక్క నన్ను పెళ్లి చేసుకో, ఓ కుక్క నన్ను పెళ్లి చేసుకో అని కుక్క వెంటే వెళ్తుందటండి. అయితే ఆ కుక్క ఏం చేసింది, ఈమె చెప్పిన మాట వినిపించుకోకుండా అక్కడ మాదిగవాడు ఉంటే ఆ మాదిగవాడు వేసుకున్న చెప్పు నాకుతుందటండి. అయితే ఈమె చూసింది, ఈ కుక్క భగవంతుని కంటే గొప్పదనుకున్నాను, కానీ ఇది వచ్చి మా మాదిగవాడు చెప్పే నాకుతుంది. అయితే వీళ్ళందరికంటే గొప్పవాడు మా మాదిగవాడే అని అప్పుడు మాదిగవాడిని పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉందటండి. అందుకే ఏ వర్ణం వాళ్ళకి వాళ్ళ వర్ణమే గొప్పండి, ఎవరికి వారే గొప్పవాళ్ళండి. వీళ్ళకి వాళ్ళు గొప్ప కాదు, వాళ్ళకి వీళ్ళ గొప్ప కాదు, ఎవరికి వాళ్ళే గొప్పవారు అన్నమాట అండి. ఏ వర్ణానికి ఆ వర్ణమే గొప్ప అన్నమాట అండి. ఓకేనండి, ఈ కథ మీకు నచ్చింది కదా, అయితే నాకు కామెంట్లు పెట్టండి. ఓకేనా, బాయ్.